టాలీవుడ్ స్టార్ లేడీ రష్మిక మందన్న సైమా 2021 వేడుకల్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచింది. రెడ్ డిజైనర్ వేర్లో రెడ్ కార్పెట్ పై ఆమె హొయలుపోయింది. 2019 సంవత్సరానికి గాను సైమా అవార్డ్స్ ప్రకటించగా ఉత్తమ నటి క్రిటిక్స్ విభాగంలో తెలుగు పరిశ్రమ నుండి ఆమె అవార్డుని సొంతం చేసుకున్నారు. డియర్ కామ్రేడ్ చిత్రానికి గాను తనకి అవార్డు వచ్చింది. ఇక సైమా వేదికలో అందాలు వీక్షకులను ఇట్టే కట్టిపడేశాయి. టాలీవుడ్ నుంచి బాలీవుడ్కి ఎదిగిన ఈ బ్యూటీని ఇన్స్టాగ్రామ్లో ఏకంగా 21 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు. అంటే దాదాపుగా 2 కోట్లకు పైగా ఈమె ఫాలోయింగ్ చేరిపోయింది. దీన్ని బట్టి ఇట్టే అర్థం చేసుకోవచ్చు ఈమె రేంజ్ ఏ స్థాయిలో ఉందో. అతి తక్కువ కాలంలోనే స్టార్డమ్ని సంపాదించుకున్న హీరోయిన్గా రష్మిక నిలిచారు. అత్యధిక హిట్ పర్సంటేజ్ ఆమెకి బాగా కలిసొచ్చింది. 1-2 మినహాయిస్తే రష్మిక తెలుగులో ఏం చేసినా కూడా అన్ని చిత్రాలు విజయం సాధించాయి. కరోనా ఇయర్గా మిగిలిన 2020లో కూడా రష్మిక 2 హిట్ చిత్రాలను తన ఖాతాలో వేసుకుంది. మహేష్కి జంటగా చేసిన సరిలేరు నీకెవరు బ్లాక్ బస్టర్ హిట్ కొట్టగా, నితిన్తో చేసిన భీష్మ సూపర్ హిట్ టాక్ని తెచ్చుకుంది. ఇక పుష్ప మూవీతో పాన్ ఇండియా చిత్రంలో నటించే ఛాన్స్ కొట్టేసింది రష్మిక. దర్శకుడు సుకుమార్ 2 పార్ట్స్గా భారీ బడ్జెట్తో పుష్ప తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. మొదటి పార్ట్ షూటింగ్ దాదాపు పూర్తి కావడంతో విడుదల త్వరలోనే అంటున్నారు. యువ హీరో శర్వానంద్ లేటెస్ట్ మూవీ ఆడవాళ్ళు మీకు జోహార్లు మూవీలో కూడా రష్మిక హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ జరుగుతోంది. అలాగే హిందీలో 2 చిత్రాలు చేస్తోంది. సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా తెరకెక్కుతున్న మిషన్ మజ్ను, అలాగే అమితాబ్ గుడ్ బై మూవీలో కూడా ఆమె నటిస్తుండడం విశేషం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కమెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.